ఛానల్లో మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. ముందుగా మీ అందరికి హ్యాపీ సంక్రాంతి గైస్. మీకోసం బ్రేక్అవుట్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను. కొద్దిగా లేట్ అయింది రివ్యూ, చూడడం జరగలేదు, ఇప్పుడు చూశాను. మూవీ మాత్రం ఓకే 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 గైస్, అంతా నచ్చలేదు నాకు. స్టోరీలోకి వెళ్తే హీరోకి డైరెక్టర్ అవ్వాలని ఆశ ఉంటుంది. ఇంట్లో వాళ్ళని అంటే ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తాడు, కానీ ఒప్పుకోరు. అయితే ఇంట్లో నుంచి బయటకు అయితే వెళ్ళి ఎలాగైనా డైరెక్టర్ అవుదామని అయితే వెళ్తాడు. అలా వెళ్ళే క్రమంలో ఒక వ్యక్తి అంటే ఒక ప్రొడ్యూసర్ అయితే కలుస్తాడు. దానికి స్టోరీ చెప్దామని అయితే అనుకుంటాడు, కానీ అతను కలవలేడు. హీరో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో స్టే చేద్దాం అనుకుంటాడు. వెళ్తే వాళ్ళ ఫ్రెండ్ ఉండడు. తన దగ్గర అదే సెక్యూరిటీకి ఇచ్చాను చెప్తాడు, కానీ సెక్యూరిటీ నాకు ఇవ్వలేదని చెప్తే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. అయితే ఒక మెకానిక్ అయితే కలుస్తాడు. సార్ ఏం చేస్తున్నారు ఇక్కడ అని, రండి నాతో నా రూమ్లో షేర్ చేసుకోండి సార్, నా రూమ్లో ఇవాళ ఉండండి, నా ఫ్రెండ్ కూడా లేడు, ఈరోజు ఒక నైట్ మా రూమ్లో ఉండండి సార్, ఏం పర్లేదు అని చెప్తే అతనితో అయితే వెళ్తాడు. ఒక నిర్మానుష్యం ప్రదేశం అయితే ఉంటుంది. అక్కడ చుట్టుపక్కల ఇల్లులు ఏమి ఉండవు గైస్. అయితే ఒక షెడ్ మాత్రం ఉంటుంది. తనని హీరోని, సార్ మీరు ఇక్కడ ఉండండి, ఏం కావాలన్నా ఉన్నాయి, మీరు ఉండండి, నేను ఒక బైక్ రిపేర్ ఉంది అది చూసుకొని వస్తానని అయితే వెళ్తాడు. హీరో ఒక్కడు ఉంటాడు గైస్. అయితే హీరో అక్కడ స్టే చేస్తాడు. భారీగా వర్షం పడుతుంటుంది. సడన్గా ఆ షట్టర్ అయితే ఒక మిస్టేక్ వల్ల షట్టర్ లాక్ అయిపోతుంది, మళ్ళీ ఓపెన్ కాదు. స్టోరీ అక్కడి నుంచి ఇంకా నడుస్తుంటుంది. అంటే సినిమా మొత్తం ఒకటే సర్కిల్లో ఉంటుంది. మరి హీరో అక్కడి నుంచి బయటపడ్డా లేదా? తర్వాత ఏం తెలుస్తుందంటే హీరోకి అతను మెకానిక్ కాదు, అతను ఒక మన హార్ట్స్ కిడ్నీస్ అమ్ముకునే ఒక వ్యక్తి అని హీరో ఫీల్ అవుతుంటాడు. అయితే హీరోకి ఒక ఫోబియా ఉంటుంది, ఒంటరిగా ఉండలేడు, భయపడతాడు. అయితే అతని మీద అయితే అనుమానం వస్తుంది. హీరో అక్కడి నుంచి బయటపడ్డా లేదా, క్లైమాక్స్లో ఏం జరిగింది, మరి అది నిజంగానే అతను అంటే అవయవాలు తీసుకునే వ్యక్తేనా, మెకానికా, మళ్ళీ హీరో అక్కడి నుంచి బయటపడ్డా లేదా ఆ ప్రదర్శన నుంచి, మళ్ళీ తను డైరెక్టర్ అయ్యాడా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు మూవీ చూడాలి గైస్. మూవీ మాత్రం ఓకే ఓకే గైస్. అంటే 1 hour 10 minutes 15 minutes ఉంది మూవీ. అంత ఇంట్రెస్టింగ్ అంతే నాకు అనిపించలేదు. స్టోరీ అంత గ్రిప్పింగ్ అయితే అనిపించలేదు నాకు. ఏదో ఒక చోట్లను తీశారు, స్టోరీ కూడా అంత ఇంప్రెసింగ్ అనిపించలేదు నాకు. కానీ హీరో యాక్టింగ్ మాత్రం బాగుంది, చాలా బాగా చేశారు. కానీ స్టోరీ కూడా ఇంకా బాగా ఎంగేజింగ్గా రాసుకుని ఉంటుంటే బాగుంది అనిపించింది నాకు. కానీ క్లైమాక్స్లో ఒక ఫాదర్ అండ్ కొడుకు సెంటిమెంట్ బాగా అనిపించింది. క్లైమాక్స్లో వచ్చే ఒక వీడియో కాల్లో మాట్లాడితే అది బాగుంది. ఓవరాల్గా మూవీ అయితే నేనైతే రికమెండ్ చేయను గైస్. చూస్తే వాచ్ చేయండి, హీరో పర్ఫార్మెన్స్ బాగుంది, ఒకసారి చూడొచ్చు. 1 hour 10 minutes కాబట్టి రన్ టైం తక్కువ ఉంది, చూస్తే చూడండి గైస్. నాకు పర్సనల్ ఒపీనియన్ అయితే నాకు అంతగా నచ్చలేదు. ఈ మూవీకి నేచర్ రేటింగ్ 5కి 2 గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.